పోలీసు శాఖ కోసం కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పంపిణీ చేశారు. శాంతి భద్రతలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం 106 కోట్ల రూపాయలతో 2434 వాహనాలను కొనుగోలు చేసింది. వీటిలో 136 వాహనాలను విజయవాడలో ముఖ్యమంత్రి పోలీసులకు అందజేశారు. 13 జిల్లాలకు వాహనాలను పంపిణీ ప్రారంభించినట్లు డీజీపీ రాముడు తెలిపారు. తర్వాత మాకు ఏది ఏ వెహికల్ అనువుగా ఉంటుందో ఆ వెహికల్స్ను అక్వైర్ చేశాము. లేకుంటే ఈ జీపులు లాంటివి కానీ, కార్లు లాంటివి కానీ, తర్వాత పెద్ద పెద్ద లారీలు లాంటివి కానీ అన్నీ కలుపుకొని దాదాపు 2387 వెహికల్స్కు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ 2383 వెహికల్స్లో సగం వరకు 2 వీలర్స్ ఉన్నాయి, అంటే మోటార్ సైకిల్స్ లాంటివి ఉన్నాయి. మిగతావన్నీ పెద్ద వెహికల్స్. ఈ వెహికల్స్ అన్ని జిల్లాలకు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సప్లై ఆల్మోస్ట్ 50-60% వచ్చింది. మీకు ఆ బెటాలియన్లో పెట్టామండి. డెలివరీ కూడా అన్ని విజయవాడలో తీసుకున్నాము. మనము అన్ని కూడా ఇప్పుడు వెహికల్స్ అన్ని కూడా బెటాలియన్లో మన 6th బెటాలియన్ మంగళగిరిలో పెట్టాము. సో వరుసగా ఈ రోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ ప్రారంభమవుతుంది.